హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇది మీ షాడో ఎక్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. అండ్ ఈరోజు వచ్చి ఫ్రీ ఫైర్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది, కార్నివల్. ఈ అప్డేట్లో ఏంటంటే ఈవెంట్లో వెళ్ళి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక బండిల్ కూడా వచ్చింది, ఫీమేల్ బండిల్. నాకు అంత నచ్చలేదు, బట్ స్టిల్ ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఆపేసి ఇవ్వడం బియర్ మాట్లాడడం ఒకటి, ఓన్లీ వన్, ఎందుకంటే రీజన్లెస్. ఓకే గాయస్, మన మ్యాచ్ అయితే స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఓకే గాయస్, మన మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం హబ్ సోలార్ మ్యాప్ కాబట్టి హబ్లో దిగాము. అక్కడ మంచి దొరుకుతుంది, ప్లస్ నాకు ఇష్టమైన గన్స్, యూఎంపీ, MEC-10, M10 అవన్నీ, వుడ్ పేకర్ అవన్నీ అక్కడ దొరుకుతాయి. లెవెల్ 3 బ్యాక్ ప్యాక్తో సహా దొరుకుతుంది. సో మనతోటి ఎవరు వస్తున్నారో ఒక్కటే ఒక ఎన్ని వస్తున్నాడు, ఇంకో ఊరు తెలీదు. వెండింగ్ మిషన్ సైడ్ దిగుదాం. ఆ సైడ్ దిగితే మనకి ఎయిట్ లిస్ట్ ఏమైనా సరే వెండింగ్ మిషన్లో కొనుక్కోవచ్చు. సో దిగేసినాం. జల్ది ఒక గన్ దొరికితే చాలు, ఎందుకంటే ఎనిమిస్ రష్ కొడుతూనే ఉంటారు. MP5 ఓకే, నైస్ గన్. క్లోజ్ రేంజ్కి అయితే వాడచ్చు. ఎక్కువ సూపర్ మెడికేట్ కట్టన మనం కట్టన ఎందుకు పట్టుకుంటే అంటే కట్టన పట్టుకుంటే మనకి ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాదు, హెడ్ షాట్ రేట్ ఎక్కువైపోతుంది 8. సో అందుకని కట్టన పట్టుకోవద్దు. లాంగ్ రేంజ్ అంటే వించెస్టర్ దొరికింది. నెక్స్ట్ MEC-10 ఇష్టం నాకు. MP5 కంటే MEC-10 బాగా ఇష్టం. మీకు గన్ ఇష్టం ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా షేర్ కొట్టండి. ఓకే, యూఎంపీ దొరికింది. ఇంకా జస్ట్ ఒక ఎనిమి, ఎనిమి డ్యామేజ్. కొంచెం మెడికేట్ వేసుకుంటాను. వాడు మెడికేట్ వేసుకుంటాడు అనుకుంటా నాకు తెలిసి, కానీ నాకు డ్యామేజ్ కొంచెం. గిన్నెడదాం, నాకు గిన్నెడు మస్తు చాలా మంచిగా వచ్చు. అండ్ అప్పుడప్పుడు ఇట్లా గల్తీ అవుతుంది నాకు, బట్ నో ప్రాబ్లం. ఈ రైడన్ అస్సలు ఇష్టం ఉండరు నాకు. మనం అంటే రైడన్ వేస్తారు, వుడ్ పేకర్ తీసుకుంటాడు ఎందుకంటే. నెక్స్ట్ రారాయ్, డ్యామేజ్ చేస్తాడు అంతే, మొత్తం. ఇది మన ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది గైస్. నెక్స్ట్ ఈ మ్యాచ్ అయితే బుయ్యడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇది హీరోయిక్ లాబీ, కొంచెం హార్డ్ ప్లేయర్స్ వస్తారు, బట్ నో ప్రాబ్లం. మీకంటే కూడా ఓకే గైస్, లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ కూడా దొరికేసింది మనకి. 2 లెవెల్ 3 బ్యాక్ ప్యాక్స్, ఏమన్నా న్యాయమా గైస్? ఒకటే చోటు. సరే, అది ఇగ్నోర్ కొట్టేసి ముంగర 2 ఎనిమిస్ ఫైట్ తీసుకుంటారు, వాళ్ళకి చంపేద్దాం. నాకు తెలిసి ఒకడు విన్ అయిపోయాడు, ప్యాక్ వేసుకుంటాడు. ప్యాక్ నాకు ఐడియా వచ్చింది గైస్, ఇన్ని బుల్లి వేద్దాం. బులి FG అంటుంది. 2 షాట్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ ఇది చేద్దాం బెస్ట్. ఆడికి గల్లీ డ్యామేజ్ ఇవ్వడానికి గ్లూవాల్ కూడా ఎరిగొట్టడానికి రాదు. ఎంత హెల్త్ ఉందన్న నీకు? అసలు హెల్త్ తగ్గుతలేదు. 10 అయినా తగ్గుతలేదు. ట్రయల్ ఫ్రీజ్ చూద్దాం బ్రో. 50 ఈ ఫైనల్ టచ్ ఇచ్చిందండి, మస్తు ఎక్కువ. సెకండ్ కిల్ గైస్ విత్ గ్రెనేడ్. నెక్స్ట్ ఇంకా గ్రెనేడ్స్ ఉన్నాయి ఇక్కడ, గ్రెనేడ్ కూడా ఎత్తుకుంటానే. ఓకే గైస్, హిట్ లిస్ట్ పెట్టుకొని వెళ్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ హిట్ లిస్ట్ పెట్టుకొని రష్ కొట్టేస్తే ఇంకొన్ని కిల్స్ దొరికితే ఇంకా మనకి మ్యాచ్ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా కాయిన్స్ కూడా హిట్ లిస్ట్ పెట్టుకుంటే కాయిన్స్ ఈజీగా దొరుకుతుంది. అది మన ఇష్టం. ఒకవేళ మనకి హిట్ లిస్ట్ వద్దు, నార్మల్గా అంటే నార్మల్ కూడా ఆడచ్చు. జల్దీ
ఓకే గైస్, హిట్ లిస్ట్ అయితే పెట్టేసుకుంటుందని ఎప్పుడు. హిట్ లిస్ట్ దాని పేరేంటిది ఏమో తెలియదు. దగ్గరలోనే ఉన్నాడు, జిల్లెలు చంపిద్దాం. వేరు క్యాంపర్ అనుకుంటా గైస్ ఆడితే. క్యాంపర్ ఇంటి లోపల దాచుకుండు భయ్య. క్యాంపర్ 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 చేసేవాళ్ళు రైడను ఇంకా బబ్బా కరెక్ట్ స్కిల్ వాళ్ళు అస్సలు వచ్చారు. వాడితే హూకాంగ్ వాడండి, తక్ష వాడండి, ఎంత మంచిగా ఉంటుంది. అన్ని వేస్ట్ క్యారెక్టర్ అని వేసేస్తాడు గరినాడు. గిర్నేడ్ వేసిన వెప్పికర్తో కూడా ట్రై చేసిన వస్తలే. కొంచెం ఆడి దగ్గరికి వెళ్తేనే మనకి డ్యామేజ్ ఇవ్వచ్చు. కొంచెం ముందుకు వెళ్ళాం. ఈడికేడి గిర్నేడ్ వేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. గిర్నేడ్ చేసిన అడుగు కనబడుతుంది. కింద కొంచెం లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ టైం వేసి మనకి రష్ కొట్టడానికి ఇది తీసేసుకున్నాం. తక్కువ యూజర్. ఓకే, ఏం గన్ ఉంది దగ్గర? షార్ట్ గన్ ఉంది. ఏందో పక్క చెప్తున్నా, షార్ట్ గన్ ఉంది. ఓకే ప్లీజ్. 3 కిల్స్ గైస్. హెడ్ షాట్, 2 హెడ్ షాట్, ఒకటి గ్రెనేడ్ తోటి 3 కిల్స్. నెక్స్ట్ మళ్ళీ హిట్ లిస్ట్ కదా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోను స్ట్రైట్. లాస్ట్ ఇంకెంతమంది మిగిలిన? 25 మెంబర్స్ మిగిలి ఉన్నారు. మనం ముందుకు వెళ్తే వారనమాట కనిపించి బూయా. మన లక్ చూడండి, మనం ముంగట్టే పడుతుంది డ్రాప్. అది తీసుకుందాం. నాకు ఎస్విడి దొరకాలి, బెస్ట్ మస్తు ఉంటుంది ఎస్విడి. ఏం దొరికింది? ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఏంది? ఎస్విడి. మన లక్కే బాగుంది గైస్ ఈరోజైతే. ఒకవేళ మీకు గుడ్ లక్ కావాలంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇస్తూ ఉంటాను నేను. ఓకే, ఇంకో డ్రాప్ కూడా. మన లక్ చూడండి, ఇంకో డ్రాప్ కూడా మన దగ్గర. ఇక్కడ ఒకవేళ ఒకవేళ పాయింట్ అంటే ఛార్జ్ చేస్తుందంటే నాకు వద్దు. దాని చూసి ప్రతి ఒక్క ఎగేసుకొని వస్తాయి. ఓడ్డు ఛార్జ్ చేస్తుంది. ఇది కొత్త ఈవెంట్. డ్యాన్స్ చేస్తే మనకు ఒక గ్రెనేడ్ ఇస్తారు. ఎనిమి పైన ఇస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు మనం వీడియో కొట్టచ్చు. నాకు అక్కడ ఎందుకు అది కనిపించింది మార్క్ 8. ఫైర్ చేసిన ఆడు. జల్దీ వెళ్ళి పట్టుకోవాలని కనిపిస్తాడు. ఏమో బ్లూ వాల్ వేస్తుంది. టైం వేస్ట్. కనిపించరు. జిప్ లైన్ యూజ్ చేస్తుండా, లేకపోతే స్లైడ్ యూజ్ చేస్తుండా, ఏం యూజ్ చేస్తుండో ఎక్కడ కనిపిస్తాడు. ఒకసారి స్కోప్ ఆన్ చేసి చూద్దాం. స్కోప్ ఆన్ చేసినా ఏం కనిపిస్తుంది. వెళ్ళిపో. టైం అట్లా అని మనం ఆన్ చేసుకుంటా వస్తుంటే వెనకాలకి వెళ్ళి మీ వచ్చి దాని అనిపిస్తుంది. మనం చూసిన దాన్ని సైబర్ పాయింట్ క్యాప్చర్ చేద్దామని చంపేస్తాం. ఇంకా అనిపిస్తున్నారా? ఓకే, మన ఎస్పీడీని అప్గ్రేడ్ చేసుకున్నాం. డ్యామేజ్ ఎక్కువ ఇచ్చాం. వాడు వచ్చేసింది అక్కడ. నాకు తెలిసి మనల్ని కొట్టిన మన పైన లేదనుకుంటా. ఫోకస్ ముందుకు వెళ్దాం. మెల్ల వెనకాలకి వెళ్ళి హెడ్ షాట్ ఇచ్చేద్దాం. ఏ కారు కూడా నా దగ్గర రాకు ప్లీజ్. హెడ్ షాట్ గైస్, సాలిడ్ హెడ్ షాట్. నువ్వు రా, రెండు హెడ్ షాట్ కొడతా. దా కనిపి దొరకు లైట్ దొరకడు. మీషా కరెక్టర్ పెట్టుకున్నా. నువ్వు ఫుల్ క్లియర్. నాకు తెలిసి మన జర్నీ 7కి ఎండ్ అయిపోతుంది. బట్ నో, సూపర్ రివైవల్ లేకపోతే మన గేమ్ ఇక్కడనే ఎండ్ అయిపోతుంది నాకు తెలిసి. ఆ కంపర్గానే అయితే గలీజ్గా కొడతాను. నన్ను కొట్టినండి అక్కడనే ఉన్నాడు కదా, అక్కడనే ఉంటారు. నేను కొడతాను ఎట్లానే రెండు వాళ్ళు రాగానే చంపేసి వెళ్ళిపో మెడికల్. మళ్ళీ మనకే డేంజర్. ఈడు మనం కిల్ చేసినాం కదా, వాడే
మన లూట్ ఎక్కడ ఉంది? మన లూట్ అక్కడ ఉంది. జల్దీ తీసుకున్నాం జల్దీ. జల్దీ గన్ కూడా ఫిట్ చేసుకుంటా. ఓకే ఇప్పుడు ఓకే. మళ్ళీ చార్జ్ చేస్తాం గ్యాస్ డ్రాప్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం వెళ్ళిపోం. అవసరం మనకి ఇవన్నీ. ముందుకెళ్తే వెనకాలకి వెళ్ళి లోపలికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ జోన్ గలీజ్గా కుడుతుంది. డ్యామేజ్ అయితే గలీజ్ ఇస్తుంది. ఈ గరీనా కూడా మంచి పని చేసింది. కార్కి అది బూస్టర్ పెట్టి బాగుంది. ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఓకే ఎనిమీస్ అక్కడ డ్రాప్ చార్జ్ చేసుకున్నది రాలేదు. ఓకే బండి కూడా వాడి నుంచి దిగిండు. సిల్ఫర్ డ్యామేజ్ ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చొని కొడదామంటే ఇంకాడికెళ్ళి ఆడొచ్చి కొడతాడని ఇంకో భయం ఉంటుంది. లైట్ వెళ్ళిపోవద్దు. చచ్చిపోయినా పర్వాలేదు. పోయి చంపిద్దాం ఫస్ట్ కారు. ఏడుకు వస్తున్నావు? హెడ్షాట్ తిన్నావా? తినేసినావు అప్పుడే అనుకుంటా. వెళ్ళి ఇంకోడు ఇంక బాడీ నింపాల్సి వచ్చింది. అరే షిట్ మంచి మిస్ అయ్యింది. వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉన్నారా? ఇంకెంతమంది లేవు? 13 మెంబర్స్. బుయ్యా అవ్వడానికైతే చాలా క్లోజ్ ఉన్నాం. ఈ బస్సు వెనకాల ఎనిమి కనిపిస్తలే. కొట్టేద్దాం వాళ్ళు కూడా. లెట్స్ గో గైస్. 8 kills, 8 members alive, 8 kills. లాస్ట్ జోన్ కూడా వచ్చేస్తుంది. జల్దీ వెళ్ళిపోం. ఒక కార్ తీసుకుని కార్ దొరికితే పట్టుకోవాలి. లేకపోతే ఊరుకుంటూ పోవాలి. సరే ఊరుకుంటూ పోతే నాకు వస్తుంది. ఎందుకంటే ఊరుకుంటూ పోతే ఎనిమిస్ కనబడతారు. ప్లస్ కిల్స్ కూడా దొరుకుతాయి. ఎనిమి వస్తుండా? ఓ కార్ సౌండ్ వచ్చింది గైస్. కార్ సౌండ్ వచ్చింది. మరి ఇక్కడ ఉన్నాడు. అర్థంలో చచ్చిపోయా. అది ఉంది నా దగ్గర. ఇంజక్షన్ ఉంది. చచ్చిపోయినా. బట్టి క్లచ్ దాదా హెడ్షాట్ తిన్నావా నువ్వు? అప్పుడే అయ్యా సంపేషన్ బతికిన గెసెట్ అట్లా. ఈరోజు మన లక్ చాలా బాగున్నట్టు. మీరు ఇప్పటికి ఇంత దూరం ఈ వీడియో చూసుకుంటూ వస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి సపోర్టివ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే గైస్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకెంతమంది 5 members తెలియదు. మనకు బుయ్యా చేయడానికి చాలా క్లోజ్. బుయ్యా కావాలి మనకి. జల్దీ నాకు తెలిసి 5 members ముంగనే ఉన్నారు. 4 ఇక్కడ చచ్చిపోయాను. క్యాంపర్ ఉన్నట్టు మెసేజ్ అయింది గైస్ నాకు. ఎక్కడ క్యాంపర్ బాబు ఇక్కడ ఉన్న ఆ బిల్డింగ్స్ మధ్య ఉన్నాడు. మన స్ట్రైట్ బిల్డింగ్ మధ్య కిందికి వెళ్ళాము. ఆ డ్రాప్లు చేద్దామని లేకపోతే క్యాంపర్తో పెట్టుకోద్దు గైస్. మనం ఎప్పుడు క్యాంపర్ చాలా దారుణంగా పోతారు. వాళ్ళు ఎట్లా అంటే కిటికీ కాడ నించొని ఇది ఇట్లా స్ప్రే గన్ తీసుకుంటారు. రైఫిల్ ఇలాంటి ఇట్లా స్కార్ ఇంకొన్ని M4A1 అట్లా అలాంటి గన్స్ తీసుకొని కూర్చుంటారు. వాళ్ళు నన్ను ఎట్లా కొట్టే దీనికి కలిస్తారు. గిన్నెడు కూడా వేస్తాను. నాకన్నా మంచి గిన్నెడు వేస్తాను. చూసుకో 155 ఉంటుంది. ఉరికిండు. ఇంకో గిన్నెడు చూద్దాం. పల్లె ఎస్ 195. ఇంకో కిల్ కూడా దొరికేసింది. లాస్ట్ 3 అంటే నా తప్ప ఇంకో 2 ఎక్కడున్నాడు ఇప్పుడు? మళ్ళా జిప్ ఎంత దగ్గర ఉన్నాడా? ఎక్కడున్నాడు?
ఏంది గైస్ స్క్రీన్ షేక్ డోంట్ మైండ్ అబౌట్ దట్. ఓకే మనం చూద్దాం. పక్కా క్యాంపర్ ఆడ ఇల్లు లోపల ఉన్నాడు. ఢిల్లీ వెళ్ళిపోయాం అక్కడికి మనం. మళ్ళీ ఆడు కొడుతుంది ఫైరింగ్ అవుతుంది. డ్యామేజ్ ఇచ్చాడు మరి. ఎనిమి ఎక్కడున్నాడు? బ్రిడ్జ్ దగ్గర కనిపించు కానీ సరిగ్గా ఏమి ఇస్తలేడు. నో 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 ఇప్పుడు ఎండు కొట్టాలి, వెనకాల ఉన్నాడు కొట్టాలా? ఓ షూట్, మస్తు తక్కువ హెచ్పి, ఫుల్ ప్యాక్. అయ్యా మ్యాగ్ ఉంది ఆడి దగ్గర. నో ఐ ప్యాక్. మ్యాగ్ యూజర్స్తో అస్సలు పెట్టుకోద్దు గైస్ మనం. సరే గైస్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్